జమ్మూ కాశ్మీర్లోని బైసారన్ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి 28 మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మదనపల్లి నియోజకవర్గంలోని జనసేన పతాకాన్ని అవతనం చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉగ్రవాదాన్ని అణిచివేసే తగిన చర్యలు తీసుకోవాలని మరియు ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలోని పట్టణ అధ్యక్షులు జగదీష్ బాబు నాయని, లీలాకర్ కుమార్, టీడీపీ నాయకులు వినోద్ కుమార్, పసుపులేటి నవాజు, హర్ష, యాసిన్, పునీత్, సోను తదితరులు పాల్గొన్నారు. ఇది ఎంత ఘోరంగా ఉందంటే ఒక రాక్షసత్వం. దీన్ని మదనపల్లి జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే ఈ ఉగ్రవాదుల చేతుల్లో హతమైనటువంటి 28 కుటుంబాలకు మరియు గాయాల పాలైనటువంటి మిగతా వారికి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ ఉగ్రవాదం ఇంకా ఎన్ని రోజులు సాగించాలా? దీనివల్ల వాళ్ళకి జరిగే ఉపయోగం ఏమిటి? హిందూ మతస్థులు ఏనాడైనా కానీ ఇతర మతస్థులపైన ఎలాంటి దాడులు కానీ ఏమీ చేయలేదు కదా. అంతా కలిసి ఉండేటటువంటి వాతావరణం కల్పించాలనేటువంటి హిందూ మతానికి కక్షిపుని మా ప్రతీకారం తీర్చుకోలేము అనేటువంటి కోరిక కలిగినటువంటి హిందూ మతస్థులను మేము మౌనంగా ఉంటే ఇది ఎంతవరకైనా తీసుకుపోతామనేటువంటి కారణంగా వాళ్ళకు కనపడతా ఉంది. ఇంకా జరగబోయే కాలం ఆ విధంగా ఉండదు. మౌనాన్ని మన హిందుత్వం వదలాలా. ఈ ఉగ్రవాద మూకలను ఎక్కడైనా కూడా ఏరి పారేయాలా. ఉగ్రవాదం అనేటువంటి పదమే వినపడకుండా చేయాలని చెప్పేసి మన భారతీయులందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు మనకు రాలేదులే, మదనపల్లె వరకు రాలేదు అనుకుంటున్నాము. మేము దక్షిణ భారతదేశంలో బయట ఉత్తర భారతంలోనూ ఉందనుకుంటున్నాము. కానీ మనంతా పశ్చిమ బెంగాల్లో జరిగింది, అంతకుముందు బంగ్లాదేశ్లో జరిగింది, మయన్మార్లో జరిగింది, నిన్న మొన్న కాశ్మీర్లో జరిగింది. ఇంతకుముందు కూడా మదనపల్లిలో కూడా ఉగ్రవాదులు ఉనికి చాటుకున్నారు. కాబట్టి ఎల్లకాలము మనం మౌనంగా ఉండడం తగదు. దీన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని ప్రవర్తించడం జరగదు. వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని అణచివేసే శక్తి భారతదేశానికి ఉంది. అది ఎప్పటికీ కానీ ఉగ్రవాదానికి తలవంచము అనేటువంటి విషయం తెలియజేసుకుంటూ వారికి భగవంతుడు మనశ్శాంతి కలిగించాలని చెప్పేసి, హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి దీన్ని మనం అందరం వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఖండిస్తూ, ఈ ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ ఇలాంటి చేయకుండా శాంతియుతమైనటువంటి సామరస్యమైనటువంటి భరోసా మనం ప్రజలకు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మదనపల్లి జనసేన పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం. నిన్న సాయంకాలం జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి ఇవాళ జనసేన మరియు తెలుగుదేశం మహాకూటమి ఈ జహానా గారి తరఫున మరియు రామాంజనేయ గారి తరఫున నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ దారుణమైనటువంటి ఇలాంటి ఉగ్రవాది ఘటనలు అనేటివి దేశానికి మంచిది కాదు. ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గమైన ఘటనలకు ఖచ్చితంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే అమాయకులైనటువంటి పౌరులను చంపడానికి వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. మన దేశానికి వచ్చి ఇలాంటి దారుణమైన ఘటనలు పాల్పడుతున్నటువంటి పాకిస్తాన్కు ఖచ్చితంగా మన భారతదేశ ప్రభుత్వం బుద్ధి చెప్తుందని ఆశిస్తూ, ఇలాంటి ఘటన పునరావృతం జరగకూడదని చనిపోయిన వాళ్ళందరికీ ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు. భారతదేశంలో జరిగిన ఈ ఉగ్రవాద దాడిని జనసేన పార్టీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పాకిస్తాన్ వాళ్ళ దమ్ము ధైర్యాలని మన భారతదేశ ఆర్మీతో తలబడి వాళ్ళ దమ్ము ధైర్యాలు చూపించుకోవాలి. కానీ ఇలా సామాన్య ప్రజలపైన చూపించడం అనేది వాళ్ళ చేతగానితనంగా మేము అనుకుంటున్నాము. ఈసారి ఇంకోసారి ఇది పునరావృతం కాకుండా మా భారత సైన్యం చూసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు జరిగిన దీనికి ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుని ఇంకోసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి వాళ్ళకి ధైర్యం సరిపోకుండా చేస్తుందని ఆశిస్తున్నాను. మా జనసేన తరఫు నుంచి 3 రోజుల పాటు సివిలియన్స్ 28 కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి 3 రోజులు కృషి చేస్తామని మా జనసేన పార్టీ తరఫు నుంచి మాకు ఆహ్వానం అందింది. ఖచ్చితంగా మేము దీని గురించి ఆలోచించి మేము అన్ని కుటుంబాలందరికీ మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము. జై హింద్. నిన్న జరిగిన దారుణమైన దుర్ఘటన కాశ్మీర్ పొలామాల్లో 28 మందిని టూరిజం వచ్చిన యాత్రికుల్ని నిరాయుధారులు దారుణంగా ఈ ఉగ్రవాదులు అనేదానికంటే
మతోన్మదవాదులు వీళ్ళు అదే పనిగా ఎన్నడూ జరగని విధంగా మనం చూస్తే 2019లో పుల్వామా అటాక్ నుంచి కోలుకోలేకపోతుంటే దారుణంగా ఈసారి హిందువులు మాత్రమే టార్గెట్ చేసి అదే పనిగా వాళ్ళు బట్టలు ఇప్పించి కూడా నిర్ధారణ చేసుకొని మరి హిందువులని తెలుసుకొని వాళ్ళని కాల్చి చంపడం చాలా బాధాకరం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడుతూ స్పందించారు. 3 రోజులు సంతాపన కార్యక్రమాలు చేయమని ఆదేశించారు. మదనపల్లి జనసేన పార్టీ తరఫున కూడా అది మేము కార్యక్రమాలన్నీ చేయడానికి కొనుక్కున్నాం. ఇలాంటి సంఘటనలు నిజంగా మొత్తం ప్రపంచ మానవాళి కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఖచ్చితంగా ఇదైతే మామూలుగా జరిగిన విషయం కాదు. ఇది చాలా ప్లాన్డ్ చేసిన అటాక్. ఇది ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అనే ఒక దుర్మార్గుడు ఆయన ఇచ్చిన 4 రోజుల ముందు సందేశాన్ని అందుకొని ఇక్కడున్న కాశ్మీర్లో స్లీపర్ సెల్స్ అనే ఈ స్లీపర్ సెల్స్ ని పెంచి పోషిస్తున్న కొంతమంది ఉన్మాదులు వాళ్ళ చేతికి ఆయుధాలు ఇచ్చి ఇలాంటి అక్కడ సందేశం ఇవ్వగానే ఇక్కడ అటాకులు చేయడం జరిగింది. ఇలాంటివి ఖచ్చితంగా పునరావృతం కాకుండా మోడీ గారు ఖచ్చితంగా ఈసారి పాకిస్తాన్ ఆర్మీకి వాళ్ళు నట్టి విరిగేలాగా ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని, ఈసారి అటాక్ మాత్రం మామూలుగా ఉండకూడదు. పాకిస్తాన్ బెంబేలెత్తిపోవాలి. ఇండియా అంటే ఏంటో మనం చూపించాలని కూడా మోడీ గారిని వినిపించుకుంటూ వాళ్ళ కుటుంబాలందరికీ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తాం.